క్యాన్సర్ వచ్చింది, ఈయనకి 4th స్టేజ్లో ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు కామన్ పీపుల్గా మన ఇండియాలో ఒక 5 years తర్వాత 6 years తర్వాత క్యాన్సర్ వస్తుంది, ఈయనకి ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది అంటే దాన్ని ముందుగా ఏమైనా డిటెక్ట్ చేయగలుగుతామా? అలాంటి స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఇన్సిడెన్స్ చూసుకుంటే మన ఇండియాలో ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం అనుకుంటే ఇండియాలో 2020లో ఐసీఎంఆర్ డేటా ప్రకారం, ఐసీఎంఆర్ అంటే కనుక ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, ఓకేనా? సో ఐసీఎంఆర్ డేటా ప్రకారము ప్రతి సంవత్సరంలో 2020లో దగ్గర దగ్గర 40,000 ఓకేనా న్యూ ప్రోస్టేట్ క్యాన్సర్స్ బయటపడ్డాయి అనేటువంటి విషయం చెప్పారు 2020లో. న్యూ అంటే ఆ సంవత్సరం లోపలికి మట్టికే ఓకేనా అవి డిటెక్ట్ అయ్యాయి అనే విషయం తెలిసింది. సో ఇదేంటి ఇవి ఎలా, ఈ స్టాటిస్టిక్స్ ఎలా తీసుకుంటారంటే దెర్ ఆర్ 2 అన్నమాట. ఏంటి, హాస్పిటల్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీ లేదంటే పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీ అని 2 ఉంటాయి. సో ఇందులో హాస్పిటల్స్లో వచ్చిన క్యాన్సర్ కేసులన్నింటినీ రిపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో వాటన్నిటిని పైలప్ చేసుకున్న తర్వాత సో టోటల్ ఇన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ అనే విషయం చెప్తున్నారు.